హలో గైస్, ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి గైస్. Please, I kindly request. హలో గైస్, 2024 బాక్స్ ఆఫీస్ టాప్ రికార్డ్స్ తిరగరాసే సినిమాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం గైస్. ఫస్ట్ ఆఫ్ ఆల్, పాన్ ఇండియా మూవీస్ అండ్ రికార్డ్స్ అనేవి దేనివల్ల వచ్చాయంటే, బాహుబలి సిరీస్ తర్వాత టాలీవుడ్ లో ఫస్ట్ గా పాన్ ఇండియా కల్చర్ బాగా పెరిగింది. అంటే దీంతో పాటు ఎక్కువగా పాన్ ఇండియా సినిమాలు రావడం, డిజిటల్ మార్కెటింగ్ బాగా బూస్ట్ అవడంతో మూవీ పైన బడ్జెట్లు పెట్టడం కూడా చాలా ఎక్కువయ్యాయి గైస్. ఏదో ఒక ఇండస్ట్రీ నుంచి ఒక పాన్ ఇండియా సినిమా వస్తుంది అంటే మినిమం 5 భాషలలో అయినా ఖచ్చితంగా రిలీజ్ చేస్తారు. ఈ థింగ్స్ ని యూస్ చేసుకుని మన టాలీవుడ్ నుంచి చాలా పాన్ ఇండియా సినిమాలే వచ్చాయి. కానీ బాహుబలి తర్వాత తెలుగు నుంచి పాన్ ఇండియా లెవెల్లో ప్రూవ్ చేసుకున్న సినిమాలు ఏంటో తెలుసా? RRR, కార్తికేయ 2, సలార్, హనుమాన్. ఈ సినిమాలు మాత్రమే బాహుబలి సినిమా తర్వాత ఒక పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అయ్యి సక్సెస్ అవ్వడం జరిగింది. ప్రజెంట్ ఇప్పుడైతే మన టాలీవుడ్ స్టార్ హీరోల నుంచి 200 కోట్ల నుంచి 600 కోట్ల మధ్య బడ్జెట్లతో చాలా సినిమాలే రాబోతున్నాయి. ఇలా మన టాలీవుడ్ నుంచి వస్తున్న సినిమాల పైన ఒక రేంజ్ లో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి గైస్ అందరికి. ఇందులో ముందుగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు హీరోగా సుజిత్ డైరెక్షన్ లో ఓజీ అనే సినిమా వస్తుంది. ఈ సినిమాని డివివి దానయ్య అనే బ్యానర్ నుంచి దాదాపు 150 to 200 crores పెట్టి ఈ సినిమాని తీయబోతున్నారు. ఈ మూవీ అయితే పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అవబోతుంది, ఇది అందరికీ తెలిసిందే. అండ్ ఇది అరౌండ్ 300 to 400 crores కలెక్షన్ టార్గెట్ పెట్టుకున్నట్టు తెలుస్తుంది. అండ్ సుజిత్ ప్రీవియస్ సాహో మూవీతో వచ్చాడు. ఆ సినిమా మన టాలీవుడ్ లో ఆడకపోయినా నార్త్ లో అయితే బీభత్సంగా ఆడింది. ఈ సినిమాకి పవన్ కళ్యాణ్ గారి క్రేజ్ తో పాటు సుజిత్ కూడా క్రేజ్ యాడ్ అయ్యే అవకాశం ఉంది. ఈ మాత్రం ఉంటే చాలు 300 to 400 crores ఈజీగా కొట్టేస్తుంది గేస్. ఈ సినిమా సక్సెస్ అయితే పవన్ కళ్యాణ్ గారి క్రేజ్ పాన్ ఇండియా లెవెల్లో పెరుగుతుంది గేస్, ఇది మాత్రం పక్కా. నెక్స్ట్ మన టాలీవుడ్ నుంచి వస్తున్న వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మూవీ కల్కి 2898 AD. ఈ సినిమాలో ప్రభాస్ గారి హీరోగా, నాగశ్విన్ గారి డైరెక్షన్ లో రాబోతుంది. ఈ ఇయర్ లో అయితే హైయెస్ట్ గ్రాస్ కలెక్ట్ చేసే సినిమా ఇదే అవుతుందని చెప్తున్నారు. అప్రాక్స్ గా 500 నుంచి 1000 కోట్లు కలెక్ట్ చేస్తుందని చెప్తున్నారు గైస్. ప్రజెంట్ ఇప్పుడైతే ప్రభాస్ గారి క్రేజ్ ఎలా ఉందో నేను కొత్తగా చెప్పనక్కర్లేదు. జస్ట్ సినిమా క్లిక్ అయితే చాలు గైస్, ఖచ్చితంగా 1000 నుంచి 1200 కోట్లు ఈజీగా కలెక్ట్ చేస్తుంది. అండ్ అలాగే దీంతో పాటు ఈ సినిమాలో చాలా మంది బిగ్ యాక్టర్స్ యాక్ట్ చేస్తున్నారు ప్రభాస్ తో పాటు. పాన్ వరల్డ్ లెవెల్లో ఈ సినిమా రిలీజ్ అవబోతుంది కాబట్టి ఖచ్చితంగా బాహుబలి 2 రికార్డ్స్ ని బీట్ చేస్తుంది అనిపిస్తుంది గేస్ నాకైతే. అండ్ ఈ సినిమా బడ్జెట్ కూడా 500 కోట్లకు పైగా పెడుతున్నట్టు తెలుస్తుంది గేస్. నెక్స్ట్ టాలీవుడ్ బిగ్ మూవీ ఎన్టీఆర్ గారి హీరోగా కొరటాల శివ గారి డైరెక్షన్ లో వస్తున్న సినిమాని దేవరా. ఈ సినిమా దసరాకి రిలీజ్ అవుతుందని అఫీషియల్ గా చెప్పడం జరిగింది. ఈ సినిమాకి బడ్జెట్ అప్రాక్స్ గా 300 కోట్లు పెడుతున్నట్టు తెలుస్తుంది. సేమ్ ఇది కూడా పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అవబోతుంది కాబట్టి ఈ సినిమాకి కూడా హిట్ వస్తే అప్రాక్స్ గా 500 నుంచి 700 కోట్లు ఈజీగా కొట్టే అవకాశం ఉంటుంది గైస్. ఈ సినిమా ఏప్రిల్లో రిలీజ్ అవ్వాల్సింది, కానీ సమ్ రీజన్స్ వల్ల అండ్ VFX ప్రాబ్లమ్స్ వల్ల డిలే అవ్వడం జరిగింది గైస్. అండ్ దీంతో పాటు ఎన్టీఆర్ గారికి RRR సినిమా తర్వాత మంచి క్రేజ్ వచ్చింది. అండ్ RRR సినిమా తర్వాత ఈ సినిమా రిలీజ్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా 500 నుంచి 700 కోట్లకు పైగా కలెక్ట్ చేస్తుంది గైస్. టాలీవుడ్ నెక్స్ట్ బిగ్గెస్ట్ మూవీ శంకర్ డైరెక్షన్ లో రామ్ చరణ్ హీరోగా వస్తున్న సినిమాని గేమ్ చేంజర్. ఈ సినిమాని దిల్ రాజు గారు అరౌండ్ 200 crores బడ్జెట్ పెట్టి తీస్తున్నారు. ఈ సినిమాని సుమారుగా 2 years నుంచి తీస్తూనే ఉన్నారు. ఈ సినిమాకి హిట్ టాక్ వస్తే మాత్రం ఖచ్చితంగా 400 కోట్లకు పైగా కలెక్ట్ చేస్తుంది. నెక్స్ట్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారిది పుష్ప ది రూల్ మూవీ. ఈ సినిమాకి సుమారు 300 కోట్లు బడ్జెట్ పెట్టి తీస్తున్నారు. పుష్ప పార్ట్ 1 వరల్డ్ మొత్తం బాగా సెన్సేషనల్ క్రియేట్ చేసింది. దాంతో పాటు ఈ సినిమాని స్పోర్ట్స్ లో కూడా బాగా ప్రమోట్ చేయడంతో పార్ట్ 2 కోసం అంచనాలు బాగా పెరిగాయి. ఈ సినిమా August 15th కి రిలీజ్ అవుతుంది అని చెప్పారు. ఈ సినిమా రిలీజ్ అయితే మాత్రం ఈ సినిమాకి ఉన్న క్రేజ్ తో 1000 కోట్లు పక్కా కొట్టేస్తుంది.